దోసలు క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన పక్కా కొలతలతో తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే దోసలు చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ నేను హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను. 2 కప్పులు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యంతో దోస చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా 2 కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నాను, హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను. నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ కాస్త మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ వేసి వాటర్ వేసి బాగా కడిగి క్లీన్ చేసుకొని 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత గ్రైండ్ చేసి నైట్ పక్కన పెట్టుకుంటే మార్నింగ్కి బాగా పులుస్తుందండి. దోశ క్రిస్పీగా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో తయారు చేస్తే చూడండి, దోశ ఇలా రెడీ అవుతుందండి. ఒకటి కారం దోశ, ఇంకోటి ఎగ్ దోశ రెడీ చేశాను. టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. మినప్పప్పు, రేషన్ బియ్యము కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనము బొరుగులు కానీ అటుకులు కానీ వేసుకోవచ్చండి. ఇది స్మూత్గా రావడానికి. చూడండి, ఒక కప్పు బొరుగులు తీసుకోవాలండి. వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి ఆ బొరుగులను కూడా అందులో యాడ్ చేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బొరుగులు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రైస్లో వేస్తున్నానండి. ఇలా వేసి కడిగి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా కడుక్కోవాలి. ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యము ఎంత నానితే అంత స్మూత్గా క్రిస్పీగా వస్తుందండి దోశ. బియ్యం నానబెట్టడంలో ఉందండి. ఇక్కడ నేను 5-6 గంటలు బాగా నానబెడతానండి. చూడండి, మార్నింగ్కి ఇలా పులుస్తుంది పిండి. చూడండి, ఊరికే అట్లా గరిటెతో ఎత్తితే డెలికేట్గా వచ్చేస్తుందండి. మనకు పిండి పులియలేదనుకోండి బరువుగా అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ తగినంత సాల్ట్ 1/4 సాల్ట్ తీసుకున్నాను. సోడా పొడి హాఫ్ స్పూను సాల్ట్, హాఫ్ స్పూను చక్కెర తీసుకున్నానండి. చక్కెర ఎర్రగా రావడానికి ఇక్కడ అది క్లీన్ చేసిన వాటర్ వేసి క్లీన్ చేశానండి. పెద్ద గిన్నె అందులోటి వేస్తున్నాను. మిక్సీ గిన్నెలోటివి వాటరు బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత పిండి ఇలా ప్యాటర్న్ ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఫస్ట్ దోశకి కాస్త ఆయిల్ ఫస్ట్ వేసి ఆనియన్ కట్ చేసి రుద్దాలండి. మిగతా అన్ని దోశలకి దోశ వేసిన తర్వాత ఆయిల్ వేయచ్చు. ఫస్ట్ దోశకి మాత్రం పోకుండా రావాలంటే ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దాలండి. రుద్దిన తర్వాత మనకి కావలసినంత పలుచగా కావాలంటే 1 గంటె వేసి రుద్దచ్చండి. ఇక్కడ 1½ గరిటె వేసి నేను దోశని రుద్దుతున్నాను. ఇలా తిప్పుకోవాలండి స్మూత్గా. పెనం కాలితే ఇలా లేసి రాదండి, ఇంకా కాస్త కాలాల్సి ఉంది, అందుకే ఇలా వస్తుందండి. ఇలా బాగా రుద్దిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారం, ఎర్ర కారం వేసి గరిటెతో ఇలా తిప్పాలండి. తరువాత పైన కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత పప్పుల పొడి, మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి వేసి మనం తిప్పి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా ఆయిల్ వేసి తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి. పప్పుల పొడి నేను కాస్త కొబ్బరి, పుట్నాల పప్పు, తెల్లగడ్డలు, మిరప్పొడి, సాల్ట్ వేసి పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకుంటానండి. మనం ఇలా తీసి చూస్తే మనకి కాలినట్టు తెలుస్తుంది. చూడండి, ఇలా రెడ్గా క్రిస్పీగా వస్తుందండి. అంతేనండి. నమస్తే. ఇలా సర్వ్ చేసుకోవడమే.